భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ట్రయల్ రన్ కూడా ఒకటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ఢిల్లీ నుంచి ఒక విమానం కూడా నిన్న మొన్న దిగింది. ఇది శుభసూచకం. రేపు జూన్ నాటికే పూర్తిగా భోగాపురం విమానాశ్రయం వినియోగంలోకి వస్తుంది అని కేంద్ర మంత్రి ప్రకటించారు. దాన్ని స్వాగతించాలి. కానీ ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒక అసందర్భమైన అసహ్యకరమైన చర్చ మొదలైంది. ఏంటి అంటే అధికార తెలుగుదేశం పార్టీ ఈ భోగాపురం విమానాశ్రయం నిర్మాణం మొత్తం క్రెడిట్ తనే కొట్టేయాలని చూస్తోంది. అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ మొత్తం తమదే అని ప్రచారం చేస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న ప్రచారం చాలా ఇబ్బందికరంగాను, అనవసరమైందిగాను, అసహ్యకరంగాను కనిపిస్తోంది. ఇంత అవసరం లేదు. అధికారంలో ఉండే పార్టీలు మారొచ్చేమో కానీ అధికార యంత్రాంగం మారదు. అధికారులు వాళ్లే ఉంటారు. సో ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. 2015-16 ప్రాంతాల్లో భోగాపురం విమానాశ్రయం కన్సీవ్ చేసింది చంద్రబాబు నాయుడు, అందులో అనుమానం లేదు. అయితే ఆ తర్వాత భూ సమీకరణ జరగలేదు, అది వాస్తవం. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూ సమీకరణ ప్రాసెస్ కంప్లీట్ చేసి కేంద్రం నుంచి అనుమతులన్నీ తీసుకొని పని ప్రారంభించారు, ఇది వాస్తవమే. అలాగే భోగాపురం నుంచి విశాఖపట్నం వరకు కూడా 6 లేన్ రోడ్డు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని అడిగి మరీ అప్రూవల్ తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి, ఇది వాస్తవమే. ఇవన్నీ వాస్తవాలే. అలాగే ఈ జిఎంఆర్, ఈ విమానాశ్రయం నిర్మించిన సంస్థ జిఎంఆర్ సంస్థ, దాని యజమాని కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది అని. సరే, ఇప్పుడు కన్సీవ్ చేసిన చంద్రబాబు నాయుడు కానీ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా ఇంత అసహ్యకరంగా ప్రచారానికి దిగడం, ఆ క్రెడిట్ అంతా తమదే అని తమ అకౌంట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేయడం అయితే అభ్యంతరకరంగా ఉంది. అవసరం ఏముంది? ప్రజలకు తెలుసు కదా, మీరెందుకు ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సరే, రాజకీయ పార్టీ కాబట్టి ప్రచారం చేసుకోవచ్చేమో కానీ పక్క పార్టీలకి నెపం పక్క పార్టీల మీద నెట్టేసి క్రెడిట్ అంతా మీరే కొట్టేయాలని చూడడం అయితే అభ్యంతరకరంగానే ఉంది. ఏదైనా కానీ రాష్ట్రానికి ఒక అసెట్ వచ్చింది. ఈ అసెట్ని ఎంత మేరకు ఎంత అద్భుతంగా ఉపయోగించుకోగలమా అనేది చూసుకోవాలి తప్ప ఇలాంటి ప్రచారాలు అయితే అనవసరం అనిపిస్తుంది. ఇది ప్రజలు ఇట్లాంటి ప్రచారాలని స్వాగతించరు. క్రెడిట్ మొత్తం తెలుగుదేశాంది కాదు, క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఇది పూర్తిగా రాష్ట్రానిది, రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్లలో ఒక విమానాశ్రయాన్ని నిర్మాణం చేసింది. అది కాంట్రాక్టర్ పని. కాంట్రాక్టర్ కూడా చాలా శ్రద్ధతో పనులు తొందరగా ముగించారు. విమానాశ్రయాన్ని వాడకంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేశారు. ఇంకో 4-5 నెలల్లో, 5-6 నెలల్లో భోగాపురం విమానాశ్రయానికి కూడా విమానాలు వచ్చేస్తాయి. ఇది స్వాగతించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విజయంగా భావించాలి తప్ప రాజకీయ పార్టీలు వాళ్ళ ఖాతాల్లో వేసుకొని డబ్బాలు కొట్టుకోవడం మంచిది కాదనేది నా అభిప్రాయం. దీనికోసం సోషల్ మీడియాలో కానీ రాజకీయ పరంగా కానీ చర్చలు జరపడం కూడా అనవసరం. ఎవరు కూడా దాన్ని క్రెడిట్ని రాజకీయ పార్టీలు తీసుకోవడం మంచిది కాదనేది నా అభిప్రాయం. సో ఇప్పటికైనా సరే ఈ భోగాపురం విమానాశ్రయం మీద అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా, గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి ఒక గొప్ప విజయంగానే చూస్తే మంచిది అనేది నా అభిప్రాయం.